వెల్కమ్ టు జేటీవీ న్యూస్. అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 4 ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మా ఆర్ఎండ్బి శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం. నేను, మా స్పెషల్ సిఎస్ వికాస్ రాజు గారు, మా ఆర్ఎండ్బి సిఈ, ఇంకా మా ఈఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా ఎవ్రీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ని అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు 23rd వచ్చిన తర్వాత మనకు మీటింగ్ పెట్టుకొని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ 31st అనుకున్నాం. ఆగస్టు కాకుంటే ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ 15 రోజులు, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 5 నెలలే ఉంది. ఆయన ఇంకో 15 రోజులు అడిగిండు, మేము ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం. సెప్టెంబర్ ఎండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా అప్పుడప్పుడు ఇక్కడ పరిచయం చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారిని కూడా అందుబాటులో ఉండాలని మరొకసారి కూడా మా ఇంజనీర్స్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. మధ్య ఎలక్షన్తో కొద్దిగా డిలే అయింది. తప్పకుండా 6 months ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ ఫార్మా కేసు ఉంది కదా, ఆ కేసులో కేటీఆర్ అక్రమంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, హరీష్ రావు అన్నారు. ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేశారు. దానిపైన అది కోర్టులో నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అది అక్రమమో సక్రమమో ఏసీబీ, హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకెట్లా తెలుస్తుంది? పొద్దుకెళ్ళి ఇక్కడనే ఉన్నా. అంటే తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్ప కావాలని ఎవరి మీద పెట్టాలి. సంవత్సరం అయింది, వాళ్ళని అరెస్ట్ చేసినాం. మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కూళ్లు కట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండు. 5 ప్యాకేజీలకు 7,100 కోట్లు, 5 ప్యాకేజీలు. నిన్న మన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి నేను, మా సెక్రటరీ గారు, మా కలెక్టర్లతో అది ఎప్పుడో 2016-17 అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలే. ఒకసారి యూటిలిటీ ఛార్జెస్ ఇస్తాం, మేము భరిస్తాం. యూటిలిటీ అంటే మధ్య కరెంటు స్తంభాలు వచ్చినా, ఇండ్లు వచ్చినా, రైస్ బిల్లు వచ్చినా అనే ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇయ్యమని చెప్పి అప్పటి చీఫ్ సెక్రటరీ గారు రాస్తే ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పింది. 2023 డిసెంబర్లో నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గరికి పోయి మాకు తొందరగా తిబ్లార్ వేయండి, ల్యాండ్ ఎక్విజిషన్ 50% పెట్టుకుంటాం, యూటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం. తర్వాత నేను రిక్వెస్ట్ చేసిన మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీరే భరించండి అంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేసిండు. ఇవాళ మేము మన లాస్ట్ డిసెంబర్ 12 సీఎం గారు నేను వారిని కలవగానే 1 monthలో టెండర్ పిలుస్తా అని చెప్పి 17 daysలోనే టెండర్ నోటీస్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ 5 ప్యాకేజీలు నిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక 100 ఎకరాలకు సంబంధించి ఉండే వాళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు. అది మ్యాక్సిమం అంటే మార్చ్ ఎండింగ్ నాటికి టెండర్ల ప్రక్రియ పెడుతుంది. ఏప్రిల్లో ఆ వర్క్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ ఇలా గ్రౌత్ సెంటర్గా ఇండియాలోనే ఇలా అందరు హైదరాబాద్కే చూస్తున్నాం. ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ తర్వాత అప్పుడు ఓఆర్ఆర్ కడితే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే అప్పుడు ఇంత పెద్ద రోడ్ ఎందుకు అన్నారు. అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి, అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టి, అక్కడనే కోకాపేట డిస్ట్రిక్ట్ చేసి పెడితే ఇవాళ అక్కడ బంగారం అయిపోయింది. 100 కోట్ల రూపాయలు ఎకరమైంది. దాన్ని ఎలక్షన్ల ముందు వాళ్ళు 1,00,000 కోట్ల ఆస్తిని 7,300 కోట్లకి అమ్ముకున్నారు. ఇవన్నీ ఎంక్వైరీలు చేయాలంటే చేయలేమా? మాకు ఎంక్వైరీలు కాదు. ఎవరైనా దాని చట్టం తన పని తాను తీసుకుంటూ పోతే దాని కాంప్లైంట్స్ వస్తారు.
ఎవరైనా పిల్లి వేస్తుంటారు దాని మీద సార్ ఇంకోటి 2 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఏసీబీ విచారణలో కేటీఆర్ హాజరు కాలేదు. దాని ఏసీబీ విచారణ హాజరు కాలే ఏం రాకుంటే ఏం చేయాలనేది కోర్టు చూసుకుంటది. నాకు కావాల్సింది ఏంటంటే మా అందరికీ డీఈసీ కన్స్ట్రక్షన్ ఒకటే చెప్తున్నా, నీకు అన్ని నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉన్నాయి. నేను మా స్పెషల్ సిఎస్ గారు ఉన్నాం, తొందరగా కంప్లీట్ చేయి. ఇక్కడ పేదవానికి కార్పొరేట్ వైద్యం ఇవ్వాలి అని నా టార్గెట్. నీకేమో కేటీఆర్ కేసు మీకు, నాకేం కేటీఆర్ సంబంధం గురించి కేటీఆర్ గురించి నాకు సంబంధమే లేదు. ఎందుకంటే నేను తెలంగాణ కోసం మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను. ఇవాళ RRR రోడ్ అయినా హైదరాబాద్ విజయవాడ రోడ్ కూడా మే 1